నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మన రాష్ట్రంలో మరి ఇక వార్తలు అంటే ఓ గనగన 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 వైభవంగా గుద్దినట్టుగానే అబ్బా ఇక చెప్పింది ఇదే నిజం రా నాయన అనుకునే ఛానల్ ఉంటుంది. అది అది మన అంట మన మన తొలి వెలుగు రఘు మనవడ. మరి నీ ఘనకార్యం బయటకు వచ్చింది నాయన. మరి ఇది ఏంది, ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఏంటిది అనేది మరి నిరూపణ చేయాలి. కానీ నువ్వు కూడా ఇది కాదు ఇది అవునని చేయాలిగా. ఉత్తుత కాడికి ఉరుకుతావుగా. గీత జరిగిన దాని కాడికి ఉరికి చెప్పినావు కదా. ఆడ జరిగింది ఈడ జరిగింది పోయి ఏడికైతే ఎట్లా పోయి చెప్పినావో నిజాలే, ఇది కూడా నిజమే అనేటట్టు మళ్ళీ పోయి చెప్పాలిగా. చెప్పవు రఘు. రఘు నీ అమ్మటి పృథ్వీ మొత్తం ఏమన్నా ఉంటుందా? ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్ పృథ్వీరాజు. మరి ఇప్పుడు కూడా ఇది కరెక్టా అబద్ధమా తప్ప ఒప్ప జర రఘు గురించి నువ్వు చెప్పాలన్నా. నీ గురించే చూస్తున్నారు అందరూ. పృథ్వీ అన్న చెప్పేది మామూలుగా ఉండదు, ఆయన ఉన్నది ఉన్నాడు చెప్తారని నీ మీద నమ్మకం పెట్టుకోరు. ఇప్పుడు తొలి వెలుగు రఘుగాడు చేసింది కరెక్టా తప్ప? ఆ అమ్మాయిని అట చేయడము ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఓ కొడుక మొత్తం లైన్ ఉంది. 2022 నుంచి సంవత్సరం కింద విన్నారు కానీ వెళ్ళికి అప్పుడు దాన్ని ఎన్ని మొత్తుకొని ఎన్ని ఆరోపణలు చేసినా కుయ్కి వాళ్ళే సైలెంట్గా ఉన్నోడని నమ్ముతారా? నెరకుంటున్నోడు ఎట్టుంటాడు విన్నారుగా. అగో వాడే వీడు. చెబితే నమ్మలే. ఎందుకంటే రాజ్యం ఎట్టుంటుంది ఓ దొంగను ఎప్పుడు నమ్ముతూనే ఉంటుంది, నమ్మి ఇంత పెద్దగా చేస్తుంది. ఇప్పుడు ఆయనకు 100 మంది నాయకులు సపోర్టు, అన్ని పార్టీలలో ఉంటారుగా, వాళ్ళు సపోర్టు వీళ్ళు సపోర్టు అందరితోటి వాడు ఏది చేస్తే అదే నడుస్తుంది. మరి నిజం చెప్పాలనుకున్నాడు వీళ్ళు నిజాలు ఎక్కువ చెప్తారు. మొన్న కుమ్మెరదే చూసిన నేను. మరి కుమ్మెర గ్రామంలో అది 20 రోజుల దాకా బాగానే ధర్నా జరిగింది, అటు ఇటు జరిగింది, పెద్ద ఎత్తున జరిగింది. పిల్లగాని చంపిరు, అది జరిగిందా, చంపిర్రా చంపలేదా అనేది ఓ మస్తు చర్చలు జరిగినాయి. చంపిన ఒకడు సావలేదా అని ఒకడు ఆరోపణలు, ఇవన్నీ పక్కన పెడదాం. వాళ్ళ తరపున నిలబడి 1 నెల రోజుల పాటు 2 నెలల దాకా కష్టపడి అయ్యో ఈ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందా అని ఆ బాధితుల తరపున నిలబడి రాఘవేంద్ర ముదిరాజ్ అని, అక్కడ ఆయన పేరేం పేరు, రాఘవేంద్ర ముదిరాజే, బీసీ ఎస్సీ ఎస్టీల జేఏసీ నాయకుడు ఆయన ఇంకోలో సాయి పిల్లగాడు, ఇంతమంది వాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేస్తే ఏదో వాళ్ళ కుటుంబాల వాళ్ళ 4-5 ఉంటారు, వాళ్ళు పిల్లలు కొడుకులు కోడన్లు అంతా, వాళ్ళందరిలో వచ్చిన పైసలు అందరికి చెందాలి కదా అని ఒక లెక్క మీద ఉండేనట్ట. వాళ్ళు ఏమో ఇచ్చినవి మన దగ్గర ఉన్నాయి కూడా వాళ్ళే మీ దగ్గర పెట్టుకోని ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అవి వాళ్ళకి అప్పచెప్తే వాడు ఒంటరికి వచ్చి నాకు కావాలని వాళ్ళందరికి అవసరం లేదు, నాకు కావాలని వాళ్ళందరికి అవసరం లేదు అని చెప్పి ఆగమాగం మాట్లాడినట్ట వాడు. సరే అట్లా మాట్లాడినా ఇట్లా మాట్లాడినా పైసలు చెందాలి అమ్మ, మీరు ఇయ్యకూరు నాన్న, మీరు ఉంచుకోండి మీ దగ్గర, మీరు మాకే అప్పచెప్పాలంటే వాళ్ళు అటనే ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చారు. మీ రూపాయి బిల్ల తిన్నోళ్ళు గారు మీ ఎమ్మటి మీ దగ్గర మీ కుటుంబ సభ్యులు లెక్క దగ్గరుండి న్యాయం జరగాల, వాళ్ళకు ఇంత అన్యాయం జరుగుతుందని అంత నికాచుగుండి పోరాటం చేసి వాళ్ళ బాధ్యతల తరపున నిలబడితే మీకు తెలియదు. వాడేదో ఎవడో దొంగ మలిగాని దగ్గరికి పోయో లంగా మలిగాని కాడికి పోయో పైసల కమ్ముడు పోయో ఈ దొంగలు చెప్పి రాలే పోయి ఇట్లా చెప్పాలా, వాళ్ళ మీద ఆరోపణ చేయాలంటే ఊగనే పోయి హాస్పిటల్లో కూర్చొని సెల్యూని పెట్టుకున్నాం. నిజంగానే బాధ అయింది మీకు, చూడాలి ఎవడైనా. ఇది తెలవంగానే పృథ్వీరాజు పోయి ఎట్టా ఇలా ఎట్టా పెడతా అన్నావు. మరి ఈడ కూడా అనాలే. ఇప్పుడు పోయి తొలి వెలుగు కాడికి పోయి అనాలే, పృథ్వీరాజు అనాలే. నువ్వు తొలి వెలుగు రాకు ఊగనే పోయి మైకి పెట్టినావు కాడ. ఇప్పుడు కూడా నీ సంగతి ఏందో చెప్పాలి. ఇది తప్పు. ఆ బుజ్జి ఆమె ఎవరో అర్చన నా మీద ఆరోపణలు చేస్తుంది, ఇదంతా తప్పు అని మళ్ళీ మీరు చేయాలి. తొలి వెలుగు నిన్ను ఎంత వెలుగు అనుకున్నావు, చీకట్లోకి వెళ్ళి వెలుగు జింపుకొని పోతుందని చూస్తున్నారు నిన్ను. విన్నావా? ఎవడు చెప్పకుండా పోతే ఎటుగాక జర్నలిజం చేస్తున్నావు, మంచిగానే ఉన్నావు, ఏమి చెప్తే అది నడతా. ప్రజలలో జరిగే తప్పులు చెప్పమన్నది. ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే అండగా నిలబడి మాట్లాడమన్నది. చేస్తుండొచ్చు అవి కొన్ని ఆడాడ చేస్తారు. కొన్ని భూములు ఎక్కువ ఉంటాయి మనకు. భూములు బాగా జరుగుతుంది మన కాదా మన ఏమంటారు మన వ్యవహారంలో.
అయ్యా మీరు పోయిన కాడల్లో చేస్తున్నారు కదా, ఇది కూడా చెప్పాలి. ఆ బుజ్జిని ఎందుకు మరి ఒక ఇంటి ఆడవిల్ల అన్నప్పుడు మన ఇంటి ఆడవిల్ల కాదా? మనకు కూడా ఆడవిల్లలేగా, మన ఇంట్లో కూడా ఉంటారుగా. ఏ ఇంట్లోనన్నా ఆడవిల్లనే విన్నావా? ఇప్పుడు మరి అది ఎట్టడ చేసినావో నీ చాటింగులు, నీ లెక్కలు, నీ కథలు ఆడియోలో మాట్లాడుతున్నావుగా, అవి ఎవరు మాట్లాడతారు చెప్పను అట్లా? ఆడు ఇటు అటు కానోడు అట్ట కూడా అనొద్దు, బాధపడతారు. కానీ ఈ ఎవడు దద్దమ్మ విధవ మాట్లాడతాడు ఆ మాట. ఆమె అడుగుతుంది ఆవేశంతోటో బాధతోటో అడుగుతుంటే మొండి మాటలారా. నేను దొంగను, నేను దొంగను గవారా ఒప్పుకునే సమాధానం ఉండదురా. మనిషి చెప్పడు, సమాధానం మాట్లాడాడు. ఏందమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని మాట్లాడాడు. నేను మాట్లాడిన తప్పు అయితే ఒప్పించు, లేదో చూపించు అని అంటాడు. నేను దొంగనైతే అదే మీ ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోతే ఏం మాట్లాడదు, సమాధానాలు ఉన్నాయా దీంట్లో? రఘు మనవడా చెప్పాలమ్మా, చెప్పాలి. నువ్వు బయటికి వెళ్ళి అన్నీ చెప్పాలి. నీ వార్తలలో చేసి చూడాలి. ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం నీకాయ చూస్తుంది. ఇప్పుడు ఇది నిజమా అబద్ధమా అంటే నువ్వు శుద్ధపూసవ అవుతుంది, కడిగిన బంగారం అవుతుంది, ముత్యం లాంటి మనిషివి అవుతుంది నువ్వు. అందుకని ఇప్పుడు చెప్పాలి నీకు. నీ మీడియాలో ఎవరన్నా మంచి పని చేస్తే నీ నోటితోటి ఎన్నడన్నా ఇగో ఇతనరా ఈ మనిషిరా అని చెప్పినవా? ఈ సబ్బండ కులాల కోసం రాజ్యంలో ఈ ప్రజల కోసం ఒక నాయకుడు వచ్చి మాట్లాడితే ఆ నాయకుడికి తీసుకుంటావు కానీ అన్నాడని చెప్పినవా? నీ నోటితోటి వ్యూస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తావు కానీ చెప్పవు. ఇలాంటి మనిషిని నమ్మాలని అన్నాడన్నా చెప్పినవా? ఈ మనిషి అమ్మడి నడవాలని అన్నాడని చెప్పినవా? డాక్టర్ విశారదన్ మహారాజుని ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చేసినావు, మంచి మంచి ఆలోచనలు తీసుకున్నావు, పట్టుకున్నావు, పోతున్నావు, ఛానల్ పేదగా చేసుకున్నావు. ఎటనో అయిందో ఎంతమందిని చేసినావు, అయ్యింది అయిపోయింది. మరి ఎన్నడన్నా ఈ నాయకుని ఎమ్మటి నడవాలి, ఈ నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరం సబ్బండ కులాలం, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం నాయకులందరూ రావాలి, ఎందుకు నడవట్లే అని అన్నవా? అనవు నువ్వు. ఎందుకు? నీకు నచ్చదు కాబట్టి. ఆయన ఇంటర్వ్యూలు కావాలి కానీ ఆయన ఇలాంటి మనిషి, ఈ మనిషి అమ్మటి నడిస్తే మనకు రాజ్యం వస్తుంది రా. ఏం చెప్పట్లే, ఏ ప్రశ్నకైనా జవాబు ఉన్నది. రాజ్యం ఎట తెచ్చుకోవాలనేది చరిత్రలు చెప్పిండు. రాజ్యం కోసం చెప్పలేని మాట లేదు. ఇలాంటి నాయకుడు మనకు దొరికిండు. అందరూ నడవాలని నీ మీడియా ద్వారా ఎన్నడన్నా నేను నోరుతోటి చెప్పినవా? చెప్పవు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. అసలు విశారదన్ మహారాజు ఈ దొంగకి ఎందుకు ఇస్తున్నాను అనుకున్నా. లంగా వాడని తెలుసు నాకు. వాడు మల్లిగాడు లంగా అంటే మల్లిగాని దోస్తేనే, ఒక కాడ తిరిగి పెరిగినోళ్ళేనా, వానికంటే పెద్ద డేంజర్ రా అని చెప్పిన నేను. ఆయన ఓడిపోయింది. అయినా ఊరు పట్టించుకుంటారు. గుడవాడలో ఊరు పట్టించుకుంటారు, ఊర్లలో ఉండేటువంటి పట్టించుకుంటారా? ఆయన సమాజం కూడా నిజం నమ్మదు కదా, అబద్ధాన్ని ఎత్తి చూపిస్తుంది. నేను ఇదే అడుగుతాను. తప్పైతే నన్ను కూడా అడగాలి. నేను కూడా తిరుగుతుంటా కదా, అడగాలి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒక నిజం. ఇప్పుడు బీసీ పార్టీ పెట్టాలి. బీసీలు కలవాలి, ఎస్సీలు కలవాలి, ఎస్టీలు కలవాలి. బీసీలు ఒక్కలే పోతే రాజ్యం రాదు, ఎస్సీలు ఒక్కడే పోతే రాజ్యం రాదు, ఎస్టీలు ఒక్కలే పోతే రాజ్యం రాదు. అందుకే నువ్వు చెప్పాలి మీడియాలో. మంచి మంచి నాయకులు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు కలవాలి, వీళ్ళు రాజ్యం తేవాలి, మన అందరి కోసం మంచిగా ఉండాలని చెప్పాలిగా. చెప్పినావా ఏనాడన్నా? నీ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి చూపించినవా? చూపించవు. ఏమేమి చూపిస్తావు? ఏడ భూములు, ఏడ ఏమైనా ఈ ఫ్యాక్టరీలో కూడా వేస్తారు. రాజ్యం అందనప్పుడు కబ్జాలు కాదు, రాజ్యమే కబ్జా చేసి పారేసారు. రాజ్యమే వాళ్ళ చేతిలో పెట్టుకుర్రు. భూములు తీసుకోవడం లెక్క. ఏమనుకుంటున్నావు? భూములు ఉంటాయి, ఫ్యాక్టరీలు కడతారు, ఇండస్ట్రీలు కట్టుకుంటారు. వాళ్ళ రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఇష్టం వచ్చింది చేస్తారు. అది చెప్తున్నావు. మరి ఇదెందుకు చెప్పావు? రాజ్యం మనం తెచ్చుకోవాలనేది నీ మీడియా ద్వారా ఎందుకు చెప్పలే? ఏమైనా ఇంటర్వ్యూలు చేస్తారు, చూస్తారు కదా, అయిపోయింది. అది మన తల్లి అని అంటాడు. ఇదేనా జర్నలిజం? అంటోడు తప్పేందో చెప్పాలి, అది తప్పైతే రైట్ ఏందో కూడా చూపించాలి, మార్గం చూపించాలి. అది తప్పు అన్నప్పుడు రైట్ ఏదో చెప్పాలగా. ఇది రైట్ అన్నప్పుడు తప్పు కూడా ఉంటుంది. ఇగో ఈ దారిన పోతే తప్పు, ఇది రైట్ అని చెప్పాలగా. ఎందుకు చెప్పలేదు అన్న? తొలివేలుగు రఘువంటగా అన్నవు. రగన్న దేశం మొత్తం రగన్న రాష్ట్రం అంతా రగన్న. ఏందే రగన్న? మరి ఇదేందే ఇది? ఏదో చాటింగులు, కథ, కార్ఖానా, ఆడియో, వీడియో ఇవన్నీ వస్తున్నాయి. ఇది ఏంది? ఎంతవరకు నిజమని దీనికి సమాధానం చెప్పాలనే. నువ్వు చెప్పలేదు అనుకో, నేను ఎటమంటాను తెలుసుగా. కొంచెం ఉన్నాం పోతే పోయినాం అంటాం. మనోడు లేదు, మందోడు లేదు, నా వాళ్ళు లేడు, నీ వాళ్ళు లేడు.
లెక్కలు కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఒకటి ద్వారా తప్పు పోతుంది, ఒకటి ద్వారా 10 సంవత్సరాలు వెనకకు పోతుంది. ఒకటి తప్పు లెక్కలు పట్టుకుంటూ పోతే నువ్వేం నిజం చెప్పినావు, ఏం కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు కింద కొంతమంది సైకోగాళ్ళు వస్తారు. ఇక సైకోగాళ్ళు వచ్చి ఇది అది అంటారు, ఇదంతా పేక్ అంటారు. పేక్ అయితే మరి నిజమేందో చూపించాలిగా. ఇది పేకు, మరి నిజమేంది, అబద్ధం, ఇది రైతు ఏంది చెప్పాలి. అందుకనే ఇవన్నీ చెప్పాలని నేను కోరుతున్నా. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మన తొలి వెలుగు మీద మరి మంచిగానే లాంచ్ అవుతున్నాయ్యా. మరి దీనికి సమాధానం తొలి వెలుగు చెప్పాలి. విన్నావా రఘు, నువ్వు చెప్పాలి. చెప్పలేకపోయినావు అనుకో, దాని మీద నోరిప్పలేదు అనుకో, కుమ్మరకు పోయి ఊకనే మైకి పెట్టినావు వాళ్ళ ముందర. ఇప్పుడు పెట్టాలి. పృథ్వీరాజు నువ్వు పెట్టాలి. నీ మీద మస్తు నమ్మకం ఉంది, మామూలు మనిషి కావు నువ్వు. నీకు మళ్ళీ మనుషులు నచ్చరు, రాజ్యం కోసం పనిచేసేటోళ్ళు నచ్చరు. నువ్వు ఒక్కరు చేయాలి. నీవేమంట రావాలా మరి, ఏమంట వచ్చేటోళ్ళు వస్తారు. నువ్వే పోతుంది, అందరు కలిస్తేంది అడగలవా. నువ్వు చెప్పిందే రైటా, ఇదోళ్ళు చెప్పింది రైట్ కాదా, లేదా అలా తప్పు అయితే చెప్పాలిగా. నువ్వు మీది తప్పు అందుకే నేను వస్తలేను అనాలిగా. అనలేదే, ఆడ జరిగింది ఈడ జరిగింది అని పోయి మైకి పెడతారు. కానీ ఇప్పుడు నువ్వు తెలుగు వెలుగు కడ పెట్టాలన్నా. నేను నచ్చిన ఓళ్ళు నచ్చకున్నా తెలంగాణ రాష్ట్రంలో పృథ్వీ అంటే ఇంత బంగారం, నాకు మామూలు బంగారం కాదు. ఎందుకంటే నాకు తొలి వెలుగు రఘు సంగతి ఏందో నువ్వే చెప్పాలి. నీ మాటలు అలా వినాలని ఉందన్న. నేను మీ తాతగా మాట్లాడుతున్నా. మనవడా, నువ్వేం చేసావో చేసుకో, అది కానీ అది నిరూపణ కాకపోయింది అనుకో. తెలుసుగా నా తెలుగు. ఇప్పుడు ఇది మొదటిదే, రెండోది మూడోది నాలుగోది రోజు చూస్తూనే ఉంటారు, స్టార్ట్ అవుతుంది. ఇది కథ. అందుకని చూస్తూనే ఉండండి ప్రజలారా. మీ తల్వార్ తాత టీవీ.